ఈరోజు ఈ నకిలీ మద్యం మీద రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకుడు పిలుపు మేరకు ప్రతి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లోనూ మెమోరాండం ఇస్తూ ప్రజల యొక్క ఆరోగ్యము ఈరోజు ప్రమాదకర స్థాయికి తీసుకుపోతున్న కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. ఈరోజు చూస్తుంటే మనము అంటే సందుకి ఒక బెల్ట్ షాప్ తీసుకొచ్చి అంటే ప్రజలు కష్టపడి పొద్దున్నంటే సాయంకాలం కష్టపడిన వాళ్ళకి వచ్చి ఇంతో అంత డబ్బుల్ని తీసుకెళ్ళి తాగి ప్రమాదం స్థాయికి పోతుంటే ఆ కుటుంబం చూస్తే కనీసం తినడానికి కూడా దొరకని పరిస్థితుల్లో ఇటు తీసుకుపోతుంటే అంటే ఇటు మహిళలు సఫర్ అవుతూ వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవుతూ అట్లా వాళ్ళు ఆరోగ్యంను పాడు చేసుకుంటూ ఈరోజు ఆ దుస్థితికి ఈరోజు కూటమి ప్రభుత్వము తీసుకురావడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయము? గతంలో లేని కేసుని క్రియేట్ చేసి పెద్ద మొత్తంలో దీంట్లో ఫ్రాడ్ జరిగిందని గవర్నర్ మా ఎంపీ మిథునన్న గారిని అరెస్ట్ చేసి 71 రోజు జైల్లో పెట్టారే. మరి ఈరోజు ప్రత్యక్షంగా ఒక చిన్న కుటీరాలని ఏర్పాటు చేసి ఈరోజు తంబాలపల్లి కావచ్చు, ఇట్లా నెల్లూరు కావచ్చు, ఇట్లా విజయవాడ కావచ్చు ఓపెన్గా దొరుకుతున్నాయి కదా. మరి ఇప్పుడు ఏ శిక్ష చేస్తారు, ఏ యాక్షన్స్ తీసుకుంటారని కూడా గవర్నమెంట్ మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాము. అంటే లేని దానికి చేసిన పనిష్మెంట్ని ఈరోజు చేసిన వాళ్ళకి ఏం పనిష్మెంట్ ఇస్తారని కూడా మేము ఈరోజు క్వశ్చన్ చేస్తున్నాం. అంతేకాదు ఒక హైవేస్ కావచ్చు, స్కూల్స్ అని కూడా చూడకుండా స్కూల్స్ పక్కన కూడా ఈరోజు మద్యం షాపులు పర్మిషన్స్ ఇస్తున్నారు. ఇదేనా ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పరిపాలన అని కూడా మేము అడుగుతున్నాము. ఇదే విధంగా జరగబోయే రోజులు ఇదే విధంగా ఇంత అన్యాయంగా ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల మహిళల యొక్క జీవన విధానం పట్ల ఇంత పెద్ద ఎఫెక్ట్ జరుగుతుంది. దీన్ని అరికట్టడానికి మహిళలు ఒక పెద్ద ఉద్యమంగా మేము ముందుకు వస్తాము. దీన్ని అరికట్టి దీని మీద యాక్షన్స్ తీసుకోకుంటే పోతే మాత్రము ప్రభుత్వం మీద మహిళలే సమాధానం చెప్తాం కూడా. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ఇచ్చేసిన పెద్దలందరికీ నాకు ఈ అవకాశం ఉంది. ధన్యవాదాలు. ఎస్ఆర్సీపీ ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో ఎక్సైజ్ సెంటర్లో ఎక్సైజ్ ఆఫీస్ దగ్గర వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరూ ధర్నా చేస్తున్నాం. దాంతోపాటు మెమరాండం కూడా అరికట్టాలని ఈ ప్రథమ ఉద్దేశం. నకిలీ మద్యాన్ని ఉత్పత్తి చేసినటువంటి దానికి సూత్రధారైనటువంటి జనార్దన్ రావు ఇప్పుడు ఆయన దోషిని తెలుస్తున్నారు. ఆయనతో పాటు జయచంద్రారెడ్డి అని, కట్ట సురేంద్ర నాయుడు అని, వీళ్ళందరూ చిన్న చేపలు, టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అంటారు. అంటే వీళ్ళు ఎర్రలు మాత్రమే, కానీ మెయిన్ సూత్రధారులు ఎనకున్నారు. చాలా పెద్ద హస్తాలు ఉన్నాయి దీంట్లో. ఇది వ్యవస్థాగతమైనటువంటి కుట్ర. ఈ వ్యవస్థ బయటపడింది మొలకల చెరువులో, కానీ దీని రూట్స్ ఇక్కడ ఇది ఒక రూటే. దాని వృక్షం అంతా నీకు విజయవాడగా కేంద్రంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఇది నకిలీ కేంద్రంగా ఇందాక నిస్సారన్న చెప్పినట్లు ప్రతి 4 బాటల్లోనూ ఒక బాటలు నకిలీ మందే ఉంది. దీనికి బాధ్యులు ఎవరు? అంతకుముందు ఏదో మద్యంలో ఏదేదో అవినీతి జరిగింది అని చెప్పి ఎన్నో కుట్రలు చేసి లేని దాన్ని మా ఎంపీ లాంటి వ్యక్తులను కుట్రల్లో జైలు పాలు చేశారే. ఇప్పుడు వీళ్ళు ఏదో ఆయన ఏదో జనార్దన్ రావునో, కట్ట సురేంద్ర నాయుడునో కాదు బలి చేయడమో. అసలు సూత్రధారిని సిట్టో లేకపోతే సిబిఐకే ఇలా మేము కూడా అడుగుతున్నాం. సిబిఐ ఎంక్వైరీ చేస్తే అసలు సూత్రధారి దొరుకుతాడు. ఆయన అన్నట్లు మెయిన్ వైఎస్ఆర్సీపీ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల ఆరోగ్యం ముఖ్యం. ప్రజల ఆరోగ్యం ముఖ్యం అయినప్పుడు ఈ నకిలీ మందును అమ్మకూడదు, నకిలీ మందును అరికట్టాల. ఈరోజు వీధిన ఇందాక అన్నట్లు మేము ఊరునే కాదు బెల్ట్ షాపులు, వీధిన బెల్ట్ షాపులు ఉన్నాయి. ఆ బెల్ట్ షాపుల్లో అమ్ముతున్నది మంచి మందు కాదు, అంతా నకిలీ మందే అమ్ముతున్నారు. దీన్ని అరికట్టాలని, ఇప్పటికైనా వాళ్ళకు కొంచెం జ్ఞానోదయం కావాలని, ప్రజల ఆరోగ్యం మాకు ముఖ్యమని చంద్రబాబు నాయుడు గారు భావించి నకిలీ మద్యాన్ని పూర్తిగా అరికట్టే వరకు మా వైఎస్ఆర్ శ్రేణులు మేము పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్సీపీ రాష్ట్రీయ కార్యవర్గం ఆఫీసు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మొత్తం యావత్ రాష్ట్రంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎక్కడెక్కడ ఆఫీసర్స్ ఉన్నాయో ప్రతి చోట వైఎస్ఆర్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆడ వచ్చిందనో ఒక మెమరాండం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ మెమరాండం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఎక్కడ చూసినా కల్తీ మద్యం వచ్చి ఒక ఏరులా ప్రవహిస్తూ ఉంది. ప్రతి చోట అది ఒక కుటీర పరిశ్రమని స్టార్ట్ చేసేసి ఈరోజు అది ఏమైందంటే మెల్లిగా పోతా అన్ని వైన్ షాపుల్లోనూ, అన్ని దీని షాపుల్లోనూ, బెల్ట్ షాపుల్లోనూ మెల్లిగా దాని ప్లేసెస్ను ఆక్యుపై చేస్తూ ఉంది. తద్వారా ఏమవుతా ఉందంటే ప్రజలకు విపరీతమైన ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. ఈరోజు కొన్ని పార్టీలు ఏం చేస్తున్నాయంటే
ఏదైనా టికెట్ ఇచ్చేటప్పుడు, ఏదైనా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేటప్పుడు నార్మల్ ఏం చేస్తారు, ఆయన ఎంతవరకు పనిచేస్తారు, ఎంతవరకు ప్రజలకు సేవ చేసినాడు, ఎంతవరకు మేలు చేసినారు అని చూసి పార్టీ టికెట్ ఇవ్వాల. అట్లాంటిది పోయేదును మీకు ఫారిన్ కంట్రీస్లో డిస్టిలరీస్ ఉన్నాయా, మీకు వెల్ ఎక్విప్డ్ ఎక్విప్మెంట్ ఉందా, మీకు దీనికి చేసే మనుషులు ఉన్నారా అని ఆ బేసిస్ మీద టికెట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. దానివల్ల ఆ ఎఫెక్ట్ ఏమొస్తూ ఉందంటే ఈరోజు మనకు ఆ ఎఫెక్ట్ కనబడుతూ ఉంది. ఆ రకంగా మీరు టికెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసినందుకు ఈరోజు అధికారంలో వచ్చిన తర్వాత మీరు వచ్చిందో ఈరోజు ఏం చేస్తున్నారు, దానికి అధికార దుర్వినియోగం చేసేసి కుటీర పరిశ్రమల మాదిరి చిన్న బెల్ట్ షాపులు కానీ ప్రతి ఒక్కటి ఇది చేయడం జరుగుతూ ఉంది. దీనికి తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరుముతా ఉన్నాం. ఈరోజు ఆ పరిశ్రమల్లో, ఆ బెల్ట్ షాపుల్లో తయారైన మద్యం వచ్చింది, కల్తీ మద్యం వచ్చిందనో ప్రజల్లోకి పోతా ఉంది. ఏదైనా అమాయకులు పోయేసిందనో ఏదో మద్యం తాగదామని చెప్పి ఏదైనా పోయి తీసుకునే ఉంటే వాళ్ళకి అది తాగిన తర్వాత వాళ్ళ కిడ్నీలు కానీ వాళ్ళ లివర్లు కానీ చెడిపోయి చాలామంది ప్రాబ్లమ్స్ హాస్పిటలైజ్ అవుతూ ఉన్నారు. విపరీతంగా వాళ్ళు వచ్చిందనో బర్డన్ పడుతూ ఉంది వాళ్ళ మీద. ఈరోజు ఒక మనిషి వచ్చిందనో చనిపోతూ ఉన్నారంటే ఆ మనిషి చనిపోవడం కాదు, ఆ కల్తీ మద్యం తాగి యావత్ కుటుంబం చనిపోతుంది. ఎందుకంటే ఆ ఒక్క ఎఫెక్ట్ మీద మొత్తం కుటుంబం వీధులను బలపడుతూ ఉంది. ఈ రకంగా ఆ రోజు మీరేం చెప్పినారు, వైఎస్ఆర్ పార్టీ రూలింగ్లో ఉండేటప్పుడు కల్తీ మద్యం అని చెప్పి మీరు నినాదాలు చేసి మేము వచ్చి నాణ్యమైన మద్యం అందిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినారు. అదేనా ఇప్పుడు మీరు చేస్తానని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కల్తీ మద్యం ఏరుమాది ప్రవహిస్తూ ఉంది. ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు అవన్నీ ఉన్నాయి. మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున ఒకటే చెప్తున్నాం, ఇంకా ఫ్యూచర్లో కూడా ఈ రకంగా మేము అన్నింటిలో కూడా ఇప్పుడు బెల్ట్ షాప్లో చూసుకోండి, బెల్ట్ షాప్లో కూడా చూసుకోండి, అదేవిధంగా షాప్లో కూడా ఈరోజు పోయి చూసినామంటే మా అంచనా ప్రకారం 4 బాటిల్లో ఒకటి కల్తీ మద్యం ఉంది. నేను మందు ప్రియులు కూడా అదే ఒకటే చెప్తున్నాం, మీరు పోయి షాపుల్లో పోయి ఇది ఒరిజినల్ మందు అని చెప్పి తాగుతూ ఉంటారు, కానీ యాక్చువల్గా అది ఒరిజినల్ కాదు, ఫస్ట్ అది తేల్చుకోవాలా. ఎందుకంటే దీనికి ఒరిజినల్ కంటే బాగా రెడీ చేస్తూ ఉన్నారు దాన్ని. అంత ట్రైన్డ్ పర్సన్స్ని వచ్చిందో సౌత్ ఆఫ్రికా నుండి తెప్పించి చేస్తూ ఉన్నారు వీళ్ళు. కాబట్టి మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలా, ప్రతి చోట అడిగి తెలుసుకుని చేయండి, ప్రతిదీ చేయండి. అదేవిధంగా ఏది చెప్పినా మేము 100% దీనికి వ్యతిరేకిస్తాం. మీరు 100% దీనికి వచ్చిందను కట్టుబడి ఉండేసిన ఆ మద్యాన్ని నిషేధించే వరకు వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ఇంకా ఇది అజిటేషన్ సివియర్ చేసేసి మేము యాక్షన్స్ తీసుకుంటాము అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. పార్టీ పిలుపు మేరకు ఈ అక్రమ మద్యము మరి ఇల్లీగల్ లిటరేచర్ మీద ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు. గతంలో చూసాం, మన గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మద్యం పాలసీ పైన కొత్తగా ఒక విధానం తీసుకొచ్చి ఆ రోజు ఈ బెల్ట్ షాపులు అవేమీ లేకుండా ప్రభుత్వ ఉద్యోగుల్ని పెట్టి అమ్మడం జరిగింది. ఆ రోజు చాలామంది కూడా క్రిటిసైజ్ చేశారు, ఈ విధానం తప్పు, ఉద్యోగాలు బలి చేస్తున్నారని. ఆ రోజు కొంతమంది ఉద్యోగాలు బాధపడినా కూడా ఎన్నో లక్షలాది కోట్లాది కుటుంబాలు ఆ రోజు మహిళలంతా కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మాదిరిగా ఎక్కడ చూసినా వీధికి సందుకు కూడా ఈ బెల్ట్ షాపులు పెట్టి అక్రమ మద్యం అంతా కూడా ఎక్కడ చూసినా అవైలబిలిటీ పెట్టారు. ఇదే కాకుండా అక్రమ మద్యం, నకిలీ మద్యాన్ని తయారు చేసి కొన్ని ఫ్యాక్టరీలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెట్టి పంపిణీ చేయడం కూడా జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు చెప్పారు గతంలో రాష్ట్రము యువశక్తి పెరగాల, ఒక్కొక్క కుటుంబం కూడా 3 పిల్లలు కానండి, 4 పిల్లలు కానండి కూడా ఆయన పిలుపు ఇవ్వడం కూడా జరిగింది. గతంలో మీరు అందరూ కూడా చూశారు. ఇప్పుడు బతికిరోలే ఈ అక్రమం నకిలీ మద్యాలు తాగి చనిపోతూ ఉంటే మీరు కొత్తగా పిల్లలు కానీ ఏం చేయమంటారు? ఒక పక్క విద్య, వైద్యం ఈరోజు పేద ప్రజలకు చాలా ముఖ్యం. ఒక పక్క వైద్య కాలేజీల్లో ఈరోజు మూసే పరిస్థితి, ప్రైవేటైజేషన్ చేస్తూ ఉన్నారు. ఇంకో పక్క ఆరోగ్యం చెడిపోయేదానికి ఈరోజు ఎక్కడ చూసినా నకిలీ మద్యాలు ఏరులై ప్రవహిస్తూ ఉంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చర్యలు తీసుకొని ఇవన్నీ కూడా అరికట్టండి. లేకపోతే ఆంధ్ర రాష్ట్రము మధ్యాంధ్రప్రదేశ్ కూడా తయారయ్యేటువంటి పరిస్థితి భవిష్యత్తులో కనిపిస్తూ ఉంది. మీ ఆదాయానికి అంతు లేకుండా పోతూ ఉంది. వీటన్నిటినీ కట్టడి చేయడానికే మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ముఖ్యంగా మహిళల్ని చైతన్యవంతులు చేయమని ఈరోజు కోరుతూ ఉన్నాం. మహిళలంతా కూడా ఆలోచించాలా. గత ప్రభుత్వంలో చూసాం, మగవారంతా కూడా ఎక్కడ చూసినా మద్యం దొరక్క ఇబ్బందులు పడేవాళ్ళు గత ప్రభుత్వంలో. ఈరోజు విచ్చలవిడిగా కూడా నేరుగా ఇంటికి వచ్చి సందుకు అవైలబిలిటీ అయి తాగుబోతులు అవుతూ ఉన్నారు. మహిళలు ఈరోజు బాధపడుతూ ఉన్నారు. ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈ రాష్ట్రంలో చైతన్యవంతమై ఈ వైఎస్ఆర్ పార్టీకి మద్దతుగా ఉంటే మేము మరింత ముందుకు పోయి మీ హక్కుల్ని కానీ, మీ ఆరోగ్యాన్ని కానీ, ఈ రాష్ట్రాన్ని కానీ కాపాడేదానికి అవకాశాలు ఉంటాయని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు.